పూర్వకాలమందు దమనుడు అనే రాజుకి రాజ్యవర్ధనుడు అనే కుమారుడు ఉన్నాడు. అతను రాజు అయిన పిదప విరాధుని కూతురు మాలినిని పెళ్లి చేసుకుని ధర్మబద్ధంగా రాజ్యం చేయసాగినాడు. ఆ రాజ్యాన్ని సర్వసమృద్ధిగా చోరవ్యాధి భయాలు లేకుండా చేశాడు. అలాగే అతను 7,000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. ఒకరోజు అతను అభ్యంగన స్నానం చేస్తుండగా అతని భార్య కంటివెంట నీరుపార్చింది. రాజు ఆమెను కారణము అడుగగా ఆమె, మహానుభావా, నీ తలవెంట్రుకలు పండినవి, అది నాకు విచారకారణము కదా అనెను. దానికి అతను, దానికి విచారించ పని ఏమున్నది? నేను ఈ భూలోకమున జన్మించినందుకు నేను చేయవలసిన కర్మలన్నీ చేసితిని. నాకు అవసానము వచ్చినది. నా పూర్వీకుల వలెనే నేను కూడా రాజ్యమును పుత్రులకు ఇచ్చి వనములకేగెదను అని చెప్పాడు. కాని మంత్రులు, స్నేహితులు, పురజనులందరూ భయభ్రాంతులై ఇట్లనిరి, ఓ రాజా, చిరకాలము నుండి స్నేహభావముతో మమ్మల్ని పాలిస్తున్నారు. మీరు లేకపోయినా మేము తల్లిలేని పిల్లలవలే అనాథలమవుతాము అని వారు కూడా అరణ్యవాసానికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. రాజు వారిని నివారించి పుత్రునికి పట్టాభిషేకం చేసి అరణ్యానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. కాని పురబ్రాహ్మణులు ఇతనికి ఆయుర్వృద్ధి అవునట్లు తపమును నిశ్చయించిరి. అట్లే చేసిరి. ఆ సమయమున సుదాముడు అను గంధర్వుడు వచ్చి కామరూపదేశం వరకూ గల గురు విశాలపురమునకు వెళ్లి అక్కడ సూర్యుని గురించి తపము చేయమని సూచించాడు. అప్పుడు సూర్యుని గురించి రాజ్యవర్ధనుడు తపము చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై 10,000 సంవత్సరములు ఆయుర్దాయమును, రోగములేని శాశ్వత జీవనమును వరముగా ఇచ్చెను. మాలిని సంతోషించినది. రాజు మాత్రము అమితమైన విచారముతో ఉండెను. మాలిని రాజును ప్రశ్నించిన రాజు ఈ విధముగా సమాధానం చెప్పెను. ఈ వరము మీకు ఆనందం కలిగించినా నాకు మాత్రం విచారము కలిగించుచున్నది. మనము జీవించి ఉండగా మన పౌరజనులు, వారి సంతానము మన కనులు ఎదుటనే మరణింతురు. అప్పుడు మనం ఎలా సుఖంగా ఉండగలమని పలికాడు. అప్పుడతని భార్య, నీవు పౌరజనుల కొరకు తపము చేయుము అని పలికెను. భార్యాభర్తలు ఇరువురు వేమగిరికి వెళ్లి సూర్యుని గురించి తపము చేసిరి. అప్పుడు సూర్యుడు రాజు జీవించినంతకాలం ప్రజలు కూడా జీవించి ఉండునట్లు వరము అనుగ్రహించెను. రాజు, ప్రజలు అందరూ సుఖసంతోషాలతో జీవించిరి.